నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. లారెన్స్ బిష్నోయ్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈయనేమి చిన్న చిత్తగా గూండానో రౌడీనో కాదు, ఇంటర్నేషనల్ డాన్. భారత్లో ఉన్న డేంజరస్ గ్యాంగ్స్టర్. జైల్లో ఉండి కూడా గ్యాంగులను ఆపరేట్ చేసే సత్తా అతనిది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 32 దేశాల్లో ఈ గ్యాంగ్కు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా ఎన్నో రకాల మాఫియాల్లో బిష్నోయ్ గ్యాంగ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్యాంగ్ పాకిస్తాన్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో దాయాది దేశం గజగజ వణుకుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ కు పాకిస్తాన్ డాన్ షాజాద్ భట్టి దొరికిపోయాడని తెలుస్తోంది. ఎప్పటి నుంచో షాజాద్ ను వెంటాడాలని ఈ గ్యాంగ్ ప్రయత్నించగా చివరకు చిక్కాడని సమాచారం. ఈ షాజాద్ భట్టిపై హత్యలు, భూకబ్జా, ఆయుధాల అక్రమ రవాణా వంటి పలు కేసులున్నాయి. దుబాయ్లో నివాసముంటున్న షాజాద్ నెట్వర్క్ అమెరికా, కెనడా వరకు విస్తరించి ఉంది. ఈయన తన బాస్ ఫరూక్ ఖోకర్తో కలిసి గ్యాంగ్ ను నడుపుతున్నాడట. కాగా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తరువాత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ యావత్ భారత్ వ్యాప్తంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనకు ప్రతీకారంగా వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ ను లేపేస్తామంటూ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టింది ఈ గ్యాంగ్. మరోవైపు ఈ బెదిరింపులకు ప్రతిస్పందనగా పాక్ డాన్ షాజాద్ భట్టి ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో బిష్నోయ్కు సంబంధం ఉన్న సిద్ధు మూసేవాలా, బాబీ సిద్దికీ వంటి హై ప్రొఫైల్ మర్డర్ కేసుల రహస్యాలను బయటపెడతానని హెచ్చరికలు చేశాడని తెలుస్తోంది. దీంతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, పాకిస్తాన్ డాన్ షాబాద్ భట్టి మధ్య అండర్ వరల్డ్ డాన్ యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచే పాక్ డాన్ షాజాద్ ను వేటాడాలని బిష్నోయ్ గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే షాజాద్ భట్టి వచ్చి బిష్నోయ్ గ్యాంగ్ కు చిక్కాడు. దుబాయ్లో ఉంటున్నట్లు నమ్మిస్తూ వచ్చిన షాజాద్ బలూచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో రహస్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయాన్ని బిష్నోయ్ గ్యాంగ్ పసిగట్టేసింది. ఇంకేముంది, పక్కాగా రెక్కే నిర్వహించి మరీ మారువేషంలో ఉన్న షాజాద్ ను బిష్నోయ్ గ్యాంగ్ పట్టుకుంది. లారెన్స్ బిష్నోయ్ ను బెదిరించినందుకే పాకిస్తాన్లోకి ప్రవేశించి మరి అక్కడ డాన్ అయినటువంటి షాజాద్ భట్టిని పట్టుకున్నారు. కనిపించకుండా, చంపేయకుండా ప్రాణాలతో పట్టుకున్నారంటే షాజాద్ ను బిష్నోయ్ గ్యాంగ్ విచారించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిది ఇదివరకే చెప్పినట్లుగా హఫీజ్ సయీద్ ను లేపేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకోవచ్చు. ఓవైపు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏం చేస్తోందోనన్న భయం, మరోవైపు కీలక ఉగ్రవాదుల హత్యలు. ఈ నేపథ్యంలో పాక్ ముష్కరమూక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాక్ డాన్ షాజాద్ భట్టితో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈమె పాక్ పర్యటనకు వెళ్లిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు కావలసిన సౌకర్యాలన్నింటినీ షాజాద్ భట్టినే ఏర్పాటు చేశాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పాక్ డాన్ షాజాద్ ను బిష్నోయ్ గ్యాంగ్ ఏం చేయనుంది, ఏం జరగబోతోందో అన్నది తెలియాల్సి ఉంది.